చర్చించుకుందాం. ఎందుకు చర్చించుకోవాలంటే భగవద్గీతలో చెప్తున్నాడు 4వ అధ్యాయంలో జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తత్వ తత్వాదేహం పునర్జన్మ నైతి సో అర్జున. అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుని యొక్క జన్మము కర్మము అంటే ఆయన చేసినటువంటి పనులు లీలలు ఎవరైతే వింటారో స్మరిస్తారో వాళ్ళకి పునర్జన్మ నైతి సో అర్జున. మళ్ళీ వాళ్ళకి పునర్జన్మ ఉండదు అర్జున అని చెప్తున్నారు. మనందరూ పునర్జన్మ కావాలా, పునర్జన్మ వద్దా? వద్దనుకుంటే వినాలి. ఎందుకంటే భగవంతుడు చెప్పింది, మనం చెప్పింది కాదు. భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, నా కథలు వినండి మీకు మళ్ళీ జన్మ లేకుండా చేస్తానంటున్నాడు. దయచేసి నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుంది కనుక. సో మీ అందరికీ సుసాయి కొంతవరకు తెలుసు. భగవంతుడు దేవకి వసుదేవులు అనేక సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వాళ్ళకి మూడవసారి ముందు అంతకుముందు అవతారాల్లో వచ్చారు. మూడవసారి దేవకి వస్తాను మాటిచ్చాడు. కానీ అక్కడ చాలా కండిషన్. ఎందుకంటే భగవంతుడు అందరిలాగా ఒక మామూలుగా జన్మించలేదు. అక్కడ అన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు. మనందరం కూడా ఇప్పుడు హాస్పిటల్లో జన్మిస్తున్నారు, లేకపోతే ఒక సేఫ్ ప్లేస్. కానీ భగవంతుడు ఎక్కడ జన్మించాడు? చెరసాలలో జన్మించాడు. చూడండి, ఇక్కడ కొంత ఆచార్యులు చాలా చక్కటి సీక్రెట్ చెప్పారు. భగవంతుడు ఆయన అష్టమ గర్భంగా జన్మిస్తారని ఆకాశం అని చెప్పింది. మొదటి 6 సంతానాన్ని కంసుడు సంహరిస్తాడు. చూడండి ఎంత విషాద విషయం. చూడండి, ఎవరికైనా పుట్టిన బిడ్డలు రక్షించుకొని చూస్తారు, కానీ వాళ్ళ కళ్ళ ఎదుటనే కంసుడు ఆ యొక్క పసి పిల్లల్ని నేలకేసి కొడతాడు కాళ్ళు బట్టి. ఎంత ఉదయక్షోభ చూడండి. మనకు ఏదో కథలాగా అనిపిస్తుంది. చిన్నపిల్లలకు మీరు ఏదైనా చీమకు లేదా అడిస్తేనే మీరు ఎంతో అల్లాడిపోతారు. కానీ అలాంటిది సొంత అన్న కంసుడు అంటే దేవకి యొక్క అన్న బంధువు. అలాంటి సందర్భంలో దేవకి పుట్టినటువంటి ఒక్కొక్క సంతానందరినీ కూడా సంహరించడం జరుగుతుంది. ఎంత హృదయ శోభ చూడండి. అంటే వాళ్ళకి ఇచ్చిన పుట్టిన బిడ్డ ఆనందం లేదు, మళ్ళీ పుట్టినా కూడా మళ్ళీ సొంత అలాంటి బాధతో ఉన్నారు. అప్పుడు 7వ సంతానంగా ఎవరు వస్తారు? బలరాముడు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే గర్భచ్యుతి అయినట్టుగా అక్కడ దేవకికి అనుభూతి కలుగుతుంది. అంటే ఆమె గర్భస్రావణమైనట్టుగా అనుభూతి. కానీ భగవంతుడు అంత ముందే ఆదేశించాడు మాయాదేవికి 7వ సంతానాన్ని ఆమె గర్భస్రావమైనట్టుగా అనుభూతి కలిగిస్తూ ఆ యొక్క శిశువుని రోహిణి గర్భంలో చేర్చమని చెప్తారనమాట. కానీ ఇక్కడ దేవకి వసతులే వాళ్ళకి ఏమనిపిస్తుంది? గర్భస్రావం అన్నట్టు కనిపిస్తుంది. ఇక 8వ సంతానము భగవంతుని కృష్ణుడు ఆవిర్భవించాడు. ఎలా ఆవిర్భవించాడు? శంఖచక్ర గదాపద్మంతో 4 భుజాలతో ఆవిర్భవించాడు. సుందరమైన బాలుడి రూపంలో భగవంతుడు ఆవిర్భవించాడు. వాళ్ళకు పుట్టిన సంతోషము లేదు, కానీ భయం ఒక పక్కన. కంసుడు వచ్చేసి ఎప్పుడు తీసుకెళ్తాం, కానీ భగవంతుడు వాళ్ళకి అభయం ఇస్తున్నాడు. మీరేం భయపడద్దు, మీరు సేఫ్గా ఉండండి, మీకేం భయం అవసరం లేదు. ఎందుకంటే భగవంతుని ముందర భయం ఉంటుందా? ఉండదు. సో మీరు చాలా నిశ్చింతగా ఉండొచ్చు. చెప్తాడు ఎలా సేఫ్ చేయాలి. నన్ను నందమహారాజు దగ్గర యశోదమ్మ తీసుకెళ్ళండి గోకులంకి. వీళ్ళున్నది మధురా జైల్లో, నంద యశోదలో ఉన్నది గోకులంలో. సో అక్కడ నన్ను చేర్చమని చెప్తారనమాట. ఎవరైనా పుట్టిన పిల్లలకి తల్లిదండ్రులు రక్షిస్తారా, పిల్లలు రక్షిస్తారా? తల్లిదండ్రులు సేఫ్ చేయాలి, కానీ పుట్టిన పిల్లవాడే చెప్తున్నాడు నన్ను ఎట్లా సేఫ్ చేయాలి. అదే భగవంతుడు తేడా మనకి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 6 మంది చనిపోయారు. వాళ్ళ కళ్ళ ముందర సంహరించబడ్డ అదొక దానికి కథ ఉంది. వాళ్ళు పూర్వలో కాలనేమి యొక్క సంతానం అనమాట.
శాపవశాత్తు అతనిచే సంహరించబడాలని బ్రహ్మదేవుడు శపిస్తాడు. ఆ కాలనేమి కంసునిగా జన్మిస్తారు, ఆయన పుత్రులే